నమస్తే అన్న. నమస్తే. చూసే వాళ్ళందరూ జయప్రభాస్ అని కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జయప్రభాస్ అని కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న, కల్కి మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయి అన్న. చాలా కష్టపడి తీశారు. ఆ డైరెక్టర్ అశ్విన్ కూడా చాలా కష్టమైన వ్యక్తి. మహానటి లాంటి సినిమా తీసేయడంటే మామూలు విషయం కాదు. అడ్వాన్స్డ్గా ఉంటాడు ఆయన. అడ్వాన్స్డ్ తీసుకుని వేరే ప్రపంచానికి తీసుకెళ్తాడని నేను అనుకుంటున్నాను. అంటే మీరు దాంట్లో వర్క్ కూడా చేశానన్నారు కదా, అంటే ఏం వర్క్ చేశారన్న? జూనియర్ కింద చేశారు, జూనియర్ ఆర్టిస్ట్ కింద చేశారు. ప్రభాస్ అన్న డైరెక్ట్ చూసారా? డైరెక్ట్ చూశారు. అంటే ఎలా అనిపించింది అన్న డైరెక్ట్ చూసినప్పుడు ఒకసారి? ఆయన రాజు అన్న, రాజులాగానే ఉంటాడు. ఫ్రీగానే ఉంటాడు, ఫ్రీగానే మాట్లాడతాడు. ఫోటో కావాలంటే ఫోటో ఇస్తాడు. మిగతా వాళ్ళు కానీ చాలా బెటర్ అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ప్రభాస్ అన్న ఇప్పుడు పాత మూవీస్ కంటే ఈ మూవీకి డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు దీంట్లో? ఇది వేరే లెవెల్ అన్న, వేరే ప్రపంచం ఇది. ఇక్కడ తీసింది కాదు అది. అంటే నీకు చూసేటప్పటికి నీకు అర్థమవుతుంది. అంటే 2000 years బ్యాక్ ఫార్వర్డ్ మాట, బ్యాక్గ్రౌండ్ కదా. ఇప్పుడు అందరూ బ్యాక్గ్రౌండ్లో తీస్తున్నారు, వీళ్ళు ఫార్వర్డ్ తీశారు. నెక్స్ట్ ఎలా ఉంటుంది అన్నది తీశారు. అంటే మరి పబ్లిక్ కనెక్ట్ అవుతుంది, అంత ఫార్వర్డ్కి వెళ్ళిపోయారు కదా. మనకు మేము ఇన్ని రోజులు పూర్వకాలం చూసినాము, ఇప్పుడు ఫార్వర్డ్ అంటే పబ్లిక్కి కనెక్ట్ అవుతుందా? ట్రై చేస్తారు కదా, ఏమో మరి కనెక్ట్ అవుద్ది అని నేను అనుకుంటున్నాను. కనెక్ట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. కొత్త కొత్త ట్రై చేస్తానే కదా. అంతే కదా, అది హాలీవుడ్ రేంజ్ మూవీ. అది చిన్న మూవీ ఏం కాదు. పెద్ద పెద్ద సెట్లు వేసే శంకరపల్లిలో చాలా కష్టపడ్డాడు ఆయన. అంటే ప్రభాస్ అన్న మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఇష్టం అన్న? ఛత్రపతి. అంటే ఎందుకు మరి ఛత్రపతి అంటే? రాజమౌళి గారి ద్వారా మొత్తం తీసాడు కదా బయటికి. అంత ఆయన పవర్ ఏంటో, ఆయన యాక్టింగ్ ఏంటో ఛత్రపతిలో తీసాడు. ఓవరాల్గా ఒక్క ముక్కలో మన ప్రభాస్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? కింగ్ ఈజ్ కింగ్. కింగ్ ఈజ్ కింగ్. రాజులు రాజులే.